అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మహా అద్భుతమైన టెంపుల్‌ని చూడబోతున్నాం. అదేంటంటే అర్ధనారీశ్వర టెంపుల్ అండి. అర్ధనారీశ్వర టెంపుల్ అంటే మనం మామూలుగా అర్ధనారీశ్వరుడు అంటే ఏమనుకుంటాము? ఏదైనా లింగం పైన ఇద్దరిని చెరొక సకంగా అలంకరించడం, లేకపోతే ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో అమ్మవారిని, శివయ్యని చెరొక సగంగా చేసి నిర్మించడం చూస్తాం కదా! ఇక్కడ విశేషం ఏంటంటే ఒక ఏకశిల పైన అమ్మవారిని, శివయ్యని చెరొక అర్ధభాగంగా నిర్మించి ప్రతిష్ఠించారు. అదే అర్ధనారీశ్వర టెంపుల్ అండి. సో ఇది ఎక్కడుందంటే హైదరాబాద్‌లో కొండాపూర్‌లో కానామెట్ దగ్గర ఉందండి. కొండాపూర్ చౌరస్తా నుంచి మనం కుడివైపు తీసుకొని స్ట్రెయిట్‌గా వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే గుడి ఉంటుందండి. సో ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం పదండి. మనం లోపలికి వెళ్ళగానే స్టార్టింగ్ ఎంట్రన్స్‌లో గోపురం ఉంటుంది కదండీ! ఎంట్రన్స్ గోపురం. అక్కడ శివశక్తి విగ్రహాలతో చాలా దేవతా మూర్తులను కూడా ప్రతిష్ఠించారు. సో, ఇక్కడ లోపలికి మనం ఎంటర్ అవ్వగానే వేప చెట్టు ఉంటుంది. వేప చెట్టుకి మొత్తం అంటే మనం ముడుపులు కడతాం కదా! సో, ముడుపులన్నీ ఇక్కడే చెల్లించుకుంటున్నారు. ఆ వేప చెట్టు కిందే పెద్దమ్మ తల్లిని దర్శించుకోవచ్చు. కాస్త ముందుకు వెళ్ళగానే కుడివైపునే మనం చూడగానే నాగదేవతను దర్శించుకోవచ్చు. అక్కడే గర్భగుడిలో శ్రీ హేమలాంబ రేణుక ఎల్లమ్మ తల్లిని కూడా దర్శించుకోవచ్చు. ఈమెనే చిన్నమ్మ అని కూడా పిలుస్తారు. ఇక్కడేంటంటే ఏకశిలతో పెద్ద ధ్వజస్తంభం ఉంది. ఇది రేణుక ఎల్లమ్మ గుడికి ధ్వజస్తంభం అన్నమాట. పక్కనే ఇంకొక ధ్వజస్తంభం, ఏకశిలా ధ్వజస్తంభం ఉందండి. దాని ముందు నందీశ్వరుడున్నాడు. ఇదే అసలైన గుడి. అంటే ఇక్కడే మన శివశక్తి అదేనండి అర్ధనారీశ్వరులు కొలువై ఉన్న గర్భగుడి ఇదే. ఇదేనండి కళ్యాణ మండపము. శివయ్యని పెళ్ళికొడుకుగా, అమ్మవారిని పెళ్ళికూతురుగా మనం చూడొచ్చు. ఇక్కడ పేదవారికి పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయంట. ఎప్పుడూ చూడం కదా అమ్మవారిని, శివయ్యని నార్మల్ గానే చూస్తాం గదా! లింగ రూపంలో, అమ్మవారిని విడి రూపంలో. ఇద్దరికీ పెళ్లి జరిగితే పెళ్లి పీటల మీద ఇంత మహా అద్భుతంగా ఉంటుందా? ఒక్కసారి మీరు కూడా దర్శించుకోండి. గుడి ప్రహారీ చుట్టూ గోడల చుట్టూ ఏంటంటే సృష్టికి కారణమైన అమ్మవారు ప్లస్ శివుణ్ణి ఇద్దరిని కలిసి ఉన్న ప్రతిమలు ఉన్నాయండి అల్వావి. ఆమె పట్టు అతను విడుపు ఇద్దరు కలిస్తేనే ఈ జగం. ఓం శ్రీ శివశక్తి. సో ఆయన పట్టు, ఆమె పట్టు, అతను విడుపు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అతను మాట, ఆమె అర్థం. ఇద్దరు కలిస్తేనే ఈ జగం. ఓం శ్రీ శివశక్తి. సో ఇద్దరిని ఇలా ప్రతి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం వచ్చేటట్టు ఇలా ప్రతిష్ఠించారు. ఇక్కడ ఏంటంటే ఇంకొక విగ్రహం, ఇంకొక ఆర్ట్, ఆయన సగం ఆమె సగం, ఇద్దరు కలిస్తేనే ఈ జగం. ఇద్దరు కలిసి సమానం అని చెప్పే విధంగా, అర్థం వచ్చే విధంగా ఇక్కడ విగ్రహాల్ని చెక్కారు. ఇక్కడ ఏంటంటే అతను పుట్టుక,
అతను పుట్టుక లేనివాడు, ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం. శివుడికి ఆది అంతం ఉందని మనం ఇక్కడ ఇంతవరకు తెలుసుకోలేదు, చూడలేదు. తర్వాత అమ్మవారి గురించి ఏంటంటే ఆమె మహాపురాణం అంటే అమ్మవారి 108 అవతారాలు ఉంటారు కదా, ఆ 108 అవతారాలు ఎలా ఉన్నాయో ఒక్కొక్క అవతారం ఒక్కొక్క పురాణం కాబట్టి అందుకే మహాపురాణం అని చెప్పగానే చెప్పారు. ఇక్కడ ఏంటంటే అతను శివం, ఆమె శక్తి. ఇక్కడ విశేషం ఏంటంటే ఆలయంలో 9 ప్రదక్షిణాలు చేయాలంట. 9 ప్రదక్షిణాలు ఎలా అంటే అన్ని గుడులను కలుపుకొని, అంటే అర్ధనారీశ్వరుడి గుడి, రేణుకా ఎల్లమ్మ గుడి మరియు పెద్దమ్మ తల్లి వేప చెట్టు, ఈ 3 గుడులను కలుపుకొని 9 ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఆ 9 ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత మనం చేస్తూ ఉంటే, ఇక్కడ నేను కొన్ని చూశాను, గమనించాను. ఆలయంలో గర్భగుడులు ఉన్నాయి కదా, గర్భగుడుల గోడల పైన విగ్రహాలతో చాలా బాగా చేశారు. ఈ విగ్రహాలు ఏంటంటే నవశక్తి రూపాలు. మన హేమలాంబ రేణుక ఎల్లమ్మ తల్లి గుడి ఉంది కదా, గర్భగుడి చుట్టూ ఈ 3 వైపులా 9 అవతారాలతో ఉన్న అమ్మవారి రూపాలను ఏర్పాటు చేశారు. ప్రదక్షిణలు మొత్తం పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత మేము క్యూ లైన్ లో నించున్నామండి. ఇక్కడ ఏంటంటే చాలా అద్భుతంగా అనిపించింది. అర్చనలని, సర్వదర్శనం అని, శీఘ్ర దర్శనం అని అట్లా ఏమీ లేవండి. అందరూ ఒకే లైన్ లో వెళ్ళాలి. అందరికీ అర్చన నార్మల్ గా ఉంటుంది. ఎటువంటి టికెట్ లేకుండా చేశారండి. దర్శనం చేసుకొని మేము బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే టెంపుల్ ఫౌండర్ మహిపాల్ యాదవ్ గారు స్పీచ్ ఇచ్చారు. దేని గురించి అంటే గుడి గురించి మరియు శివరాత్రి గురించి చాలా మహా అద్భుతంగా వివరించారండి. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, ఒకసారి చూడండి. అంటే శివరాత్రి ఎందుకు చేస్తాము, దేని గురించి చేస్తాం, మనము అసలు అమ్మవారికి ఏమి ఇష్టం, ఆ శివయ్యకి ఏది చేస్తే చాలా మన పైన కరుణ ఉంటుంది, అసలు ఇవన్నీ చాలా బాగా చెప్పారండి. ఒకసారి మీరు కూడా చూడండి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక గోశాల కూడా ఉందండి. గోశాలను చూసిన తర్వాత మేము ముందుగా వెళ్ళాము. అక్కడ హోమగుండం కూడా ఒకటి ఏర్పాటు చేశారు. ప్రతి అమావాస్యకి, పౌర్ణమికి, కార్తీక మాసానికి, ప్రతి విశిష్టమైన రోజులలో ఖచ్చితంగా హోమాలు చేస్తారంట. తర్వాత పక్కనే కుడివైపున వెళ్తే ఇక్కడ ఏంటంటే అన్నదాన సత్రం ఉంది. ప్రతి శుక్రవారం 12 నుంచి 2-3 గంటల వరకు ఉంటుందంట అండి. ఇక్కడ పాకశాల కూడా ఉందండి. ఈ పాకశాలలో ఏంటంటే ఓన్లీ నైవేద్యాలు మాత్రమే తయారు చేస్తారు దేవతలకి. తర్వాత మనం లోపలికి యాక్చువల్ గా ఇక్కడికి వెళ్ళగానే కుడి వైపున ఏంటంటే చైర్మన్ సార్ ఆఫీస్ కూడా ఉంది. భక్తులకి ఎటువంటి అవసరాలు కావాల్సి వచ్చినా అక్కడికి డైరెక్ట్ గా వెళ్ళి అడగొచ్చండి. వాళ్ళు కూడా చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు. చాలా బాగా అంటే తొందరగా వెంటనే ఆ ఫెసిలిటీస్ ని ఇవ్వడం అనేది చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే అసలు ఎటువంటి చార్జెస్ లేకుండా గుడిని రన్ చేస్తున్నారండి. అర్చనకు కానీ, టికెట్స్ కానీ, ప్రసాదాల టికెట్స్ కానివ్వండి, అర్చన టికెట్స్ కానివ్వండి, ఎటువంటి చార్జెస్ లేవు. అందరికీ సేమ్ ఉందండి ఎవరికైనా కూడా. సో ఇది చాలా బాగా అనిపించిందండి. సో మీరు కూడా వీలైనప్పుడు ఒకసారి ఈ టెంపుల్ ని దర్శించుకోండి. ఓం నమః శివాయ.